ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్ట్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి అంటే ముఖ్యంగా చాలామంది ఫోన్ నెంబర్స్ కావచ్చు, మన వ్యాపారానికి మనకి మంచి జరిగేటువంటి ఫోన్ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు. అవి ఎలా తీసుకోవాలి, ఏ నెంబర్ మనకి టోటల్ వచ్చేలా తీసుకుంటే మంచిది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. గురుగారు, చాలామంది వ్యాపారానికి సంబంధించి వాళ్ళ వ్యాపారం బాగుండాలనేటువంటి నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు. లేదంటే మనకి వ్యక్తిగతంగా కూడా పర్సనల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు కూడా తీసుకుంటే మంచిదని టోటల్ నెంబర్స్ లాస్ట్లో వచ్చిన నెంబర్లు లేదంటే ఒక నెంబర్ మాత్రమే చూసి తీసుకుంటూ ఉంటారు. అసలు ఫోన్ నెంబర్లని మన జాతకానికి సంబంధించి ఏ నెంబర్లు తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే? ఫోన్ నంబర్ల విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ నంబర్లు తీసుకోకూడదు, ఈ నంబర్లు తీసుకోవాలని ఉంటుంది. మన జాతకానికి, మన పుట్టిన తేదీకి, మన అదృష్ట సంఖ్యలకి సంబంధం లేకుండా ఫోన్ నెంబర్ అనేది మొబైల్ ఫోన్, గతంలో ల్యాండ్లైన్ ఫోన్ అంటే మొదట్లో 4 నంబర్లు ఉండేది, తర్వాత 5 నంబర్లు, 6 నంబర్లు, 7 నంబర్లు, 8 నంబర్లు ఉండేది ల్యాండ్లైన్. ఇప్పుడు ల్యాండ్లైన్ ఎవరు వాడట్లేదు కాబట్టి మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్ నంబరు 10 డిజిట్లు. ఈ 10 డిజిట్ల ఫోన్ నంబరు 10 అంటే 1వ నంబర్. ఈ 1వ నంబర్కి ఫ్రెండ్లీ అయిన నెంబర్లోనే ఈ నంబర్లు ఉండాలి. వ్యతిరేకమైన నంబర్ ఉంటే సంబంధ బాంధవ్యాల విషయంలో, తగాదాల విషయంలో, మాట్లాడే విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఇవాళ ఫోన్ అనేది చాలా అత్యంత మన జీవితంలో ముఖ్యమైన ఒక భాగమైన పరికరం. ఫోన్ లేకుండా కనీసం 10 నిమిషాలు కూడా ఉండలేము. ఫోన్లోనే అన్ని వ్యవహారాలు, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, కమ్యూనికేషను, ఫోన్ మాట్లాడటము, మెసేజ్లు పంపడము, మెయిల్స్ పంపడము, అన్ని ఫోన్లోనే మనం చేస్తాం. ఇలాంటి నంబరు వ్యతిరేకమైన నెంబర్స్లో ఉండకూడదు. మీకు 6వ నంబర్ లక్కీ నెంబర్ కదా అని ఫోన్ నెంబర్ టోటల్ 6 వస్తే 10 డిజిట్లు అంటే 1, 1కి 6 వ్యతిరేకం కాబట్టి ఈ 1, 6 అంటే 16వ నెంబర్ ఇచ్చే దుష్ఫలితాలు ఈ నెంబర్ పెట్టుకోవడం వల్ల మీరు ఎదుర్కొనక తప్పదు. సో 1వ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే మనం నెంబర్స్ పెట్టుకోవాలి. వాటిల్లో కూడా రాంగ్ నెంబర్ రాకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు 1కి 7వ నెంబరు ఫ్రెండ్లీ నెంబరు, సో టోటల్ 7 రావచ్చు, కానీ ఆ 7లో 16 కానీ 61 కానీ రాకూడదు. ఇలా మనం అంటే తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి లెక్కేసి తీసుకోవాలి. డబల్ డిజిట్లో వచ్చే నెంబర్ని చూసుకోవాలి. 1కి 9వ నెంబర్ ఫ్రెండ్లీ నెంబర్ అంటే మళ్ళీ 10 అవుతుంది కాబట్టి 9వ నెంబర్ టోటల్ చేస్తే అంటే 10 డిజిట్లు టోటల్ చేస్తే 9 వచ్చింది అనుకోండి, మంచిదే. ఫోన్ నెంబర్ డిజిట్లు 10 అంటే 1. ఈ టోటల్ మీ నెంబర్ టోటల్ చేస్తే 9 వచ్చింది, మంచిదే. కానీ ఆ 9లో 18వ నెంబర్ వస్తే మీరు ఫోన్ మాట్లాడే ప్రతి వాళ్ళతో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి, వివాదాలు ఎక్కువ అవుతాయి. ఏంటి రామా అన్నా కూడా బూతు మాటలాగా వినపడుతుంది అవతల. ఇది 18వ నెంబర్ లక్షణం. కనుక జాగ్రత్తగా ఆచితూచి నెంబర్ని క్యాల్కులేట్ చేసి తీసుకోవాలి. ఏ సెంటిమెంట్లు లేవన్న వాడికి ఏమి ఉండదు. సెంటిమెంట్గా ఏ నెంబర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ సమాచారం పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పట్టించుకోను. జరిగేది జరుగుతూ ఉంటుంది, వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతూ ఉంటుంది. అది కాలగమనంలో కలిసిపోతూ ఉంటుంది. బట్ సెంటిమెంట్గా ఏ నెంబర్ పెట్టుకోవాలని అడిగితే నా సమాచారం ఇది. అంటే దీనివల్ల అంటే ప్రత్యేకంగా ఒక నెంబర్ తీసుకుంటే కనుక దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దానికి అది మనకు తెలియకపోవచ్చు, కానీ దానివల్ల వచ్చేటువంటి పరిణామాల గురించి అయితే స్వామి మనకు చెప్పడం జరిగింది. గురుగారు ధన్యవాదాలు.